హలో అండి. ఈరోజైతే ఆఫీస్ అయ్యాక జూడియోకెళ్ళాను. బట్ అక్కడ ఏం దొరక్క ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. బట్ నాకైతే ఈరోజు వేడి వేడి అన్నంలో బెండకాయ ఫ్రై అయితే తినాలనిపించిందనమాట. సో, మన బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. హలో అండి. వెల్కమ్ టు అమ్మ చిట్కాలో ఎపిసోడ్ 40. బెండకాయ ఫ్రైని చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. ముందుగా బెండకాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అవి కట్ చేసుకున్న తర్వాత ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు, పసుపు, కారం అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోండి. దీంట్లో ఎలాంటి ఉల్లిపాయలు గానీ, పచ్చిమిరపకాయలు గానీ ఏం అవసరం లేదండి. కావాలంటే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలైతే వేసుకోవచ్చు. అలా కలుపుతూ ఉండండి. అడుగంటకుండా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇలా కలుపుతూ ఉంటుంటే అది దగ్గరగా అవుతుందనమాట. అండ్ ముక్క కూడా బాగా ఉడుకుతుంది. ఈ బెండకాయ ఫ్రైని లాస్ట్‌లో అయితే కొద్దిగా కొత్తిమీరేసి గార్నిష్ చేసుకొని దించేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా, ఈజీగా అయిపోయి బెండకాయ ఫ్రై వేడి వేడి అన్నంలో కలుపుకుంటే సూపర్‌గా ఉంటుంది.